ఆ లక్ష్మి ఈ ఇంటికొచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయింది అని నేననుకుంటుంటే నువ్వేంట్రా లక్ష్మి గురించి భ్రమపడి లక్ష్మొచ్చింది అని అందరి నిద్ర చెడగొడతావా? ఆ లక్ష్మి రాలేదు, ఎవ్వరూ రాలేదు. వీడేదో పిచ్చి కల కనుంటాడు. అందర్నీ లేపి మన నిద్ర చెడగొడుతున్నాడు. ఇక చాలు, వెళ్ళండి. ఇన్ని రోజులు లేని లక్ష్మి అర్ధరాత్రి ఎందుకు వస్తుంది? పదండి, అందరూ వెళ్ళి పడుకోండి. అమ్మా, నేను ఎప్పుడు మీకు అబద్ధం చెప్పనమ్మా. లక్ష్మమ్మని నేను చూశానమ్మా. రేపండు నువ్వు వెళ్ళి పడుకోరా. నువ్వు అనుకున్నవేవీ జరగనివ్వని అంబిక. ఎవరిది రాసింది? ఎవరో నేను లేనప్పుడు దొంగచాటుగా వచ్చి రాసుంటారా? వాళ్ళెవరో నాకు తెలియాలి. లక్ష్మమ్మ ఇంటికి వచ్చిందయ్యా. లక్ష్మమ్మ కనిపించిందమ్మా. ఇక్కడే, ఇదిగో ఈ తగిలి పడిపోయినమ్మా. మళ్ళీ లేచి చూసారు, కనబడలేదమ్మా. అమ్మా, నా మీదమ్మా. లక్ష్మమ్మ ఇక్కడే చూసానమ్మా. ఎస్, ఇది ఖచ్చితంగా ఆ లక్ష్మి పనే. అది నిన్న రాత్రి ఇక్కడికి వచ్చింది. ఆ పండుగాడు చెప్పింది నిజం. ఖచ్చితంగా ఆ పండుగాడు లక్ష్మిని చూశాడు. ఈ లక్ష్మి నాకే వార్నింగ్ ఇస్తుందా? అంటే నేను చెయ్యబోయే డీల్స్ అన్నీ ఇది ఆపుతుందా? లేదు, ఆపడానికి వీల్లేదు. నేను ఇప్పుడే సుభాష్తో మాట్లాడాలి. చెప్పంబిక. సుభాష్, ఆ పార్థసారథితో బియ్యం ఆర్గానిక్స్ డీల్ గురించి నీతో మాట్లాడాలి. ఆ డీల్ నెల తర్వాత పూర్తి చేద్దాం అనుకున్నాం కదా. మనకిప్పుడు అంత టైం లేదు సుభాష్. రేపే ఆ డీల్ క్లోజ్ చేయాలి. అంబిక, అంత పెద్ద డీల్ రేపటికి రేపంటే అవుతుందా? అవ్వాలి. రేపే ఎలాగైనా అవ్వాలి. ఈ డీల్ కుదుర్చుకోవాలంటే పార్థసారథి చాలా అమౌంట్ని గ్యాదర్ చేసుకోవాలి కదా. ఒక్కరోజు టైంలో అంత అమౌంట్ని ఎలా గ్యాదర్ చేసుకుంటాడు? అవన్నీ అతను చూసుకుంటాడు. ఒకవేళ అతను అమౌంట్ చూసుకోకపోతే మార్కెట్లో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళనైనా అప్రోచ్ అవుదాం. అంబిక, ఆ డీల్ గురించి ఎందుకింత తొందరపడుతున్నావు? ఈ వి ఆర్గానిక్స్ డీల్ పూర్తవ్వకూడదని ఆ లక్ష్మి ఏదో ఒక అడ్డంకి సృష్టిస్తూనే ఉంటుంది. అందుకనే వెంటనే ఈ డీల్ని క్లోజ్ చేయాలి.
ఏంటి లక్ష్మీనా? తను ఇప్పుడు మీ ఇంట్లో లేదు కదా? ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడుంటుందో కూడా తెలియదు. మరి తను ఎలా ఈ డీల్ ఆపుతుంది? సుభాష్, అసలు మా ఇంట్లో ఏం జరిగిందో తెలుసా నీకు? లక్ష్మి మన ఇంటికి వచ్చిందయ్యా. లక్ష్మి నాకు కనిపించిందమ్మా. ఇక్కడే ఇదిగో ఈ తగిలి పడిపోయానమ్మా. మళ్ళీ లేచి చూసారు కనబడలేదమ్మా. అమ్మా, నా మీద ఒట్టమ్మా. లక్ష్మిని ఇక్కడే చూసానమ్మా. జరిగింది అది. ఆ లక్ష్మి ఎక్కడున్నా మన మీద ఒక కన్నేసి ఉంచుతుంది. అది అలర్ట్ అయ్యే లోపే మనం ఈ డీల్ని క్లోజ్ చేస్తే ఆ లక్ష్మి రియాక్ట్ అయ్యే లోపు మన పని మనం ముగించేయొచ్చు. హ, లేకపోతే ఆ లక్ష్మి ఎలాగైనా సరే ఈ డీల్ జరగకుండా ఆపుతుంది. సరే అంబిక, నేను పార్థసారథితో మాట్లాడతాను. హా, ఒక్క విషయం సుభాష్, పార్థసారథి వల్ల కాకపోతే ఇంకెవరితోనైనా సరే మాట్లాడు, కానీ రేపు మాత్రం డీల్ క్లోజ్ అవ్వాలి. సరే అంబిక. నాకు తెలుసు అంబికమ్మ, నేను ఇన్వాల్వ్ అవుతానని తెలిస్తే నువ్వు డీల్ త్వరగా క్లోజ్ చేస్తావని నేను గెస్ చేశాను. నువ్వు వి ఆర్గానిక్స్ మీద కుట్ర పన్నుతున్నావని నాకు అర్థమైంది. నిన్ను ఎలా అయినా అడ్డుకుంటాను. నమస్తే అంబికా గారు. నమస్తే అండి. మా డీల్ పూర్తి చేయడానికి 1 రోజులు టైం ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు అర్ధాంతరంగా ఈ రోజే డీల్ అయిపోవాలన్నారంట. అంత అత్యవసరంగా వి ఆర్గానిక్స్ అమ్మాల్సిన అవసరం ఏముంది? కొన్ని పనులు వేగంగా అయితేనే మనకి ఉపయోగం. ఈ డీల్ విషయంలో కూడా ఫాస్ట్గా క్లోజ్ చేయాలని నేను డెసిషన్ తీసుకున్నాను. అందుకనే మిమ్మల్ని పిలిపించాను. మీరు ఓకే అంటే ఫర్దర్ ప్రొసీజర్కి మూవ్ అవుదాం.